మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆయన మిమ్మును రక్షించును. ఎవరు ఆయన అంటే మన దేవుడైనటువంటి యెహోవా. మనం ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన మిమ్మును రక్షించును. ఎలా రక్షించగలడు అంటే, ఆయన ఎందుకు రక్షించగలడు అంటే ఆయన శక్తిమంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన మిమ్మల్ని రక్షించును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆయన రక్షించగలడు, ఆయనకున్నటువంటి సామర్థ్యము ఏంటి అని మనము పరిశీలన చేసినప్పుడు ఆయన శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన మనలను రక్షించును. ఆయన ఎంత శక్తివంతుడంటే తన యొక్క నోటి మాట చేత భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నోటి మాట చేత సర్వ సృష్టిని ఆయన ఏర్పరిచినవాడు. కాబట్టి ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈరోజు మనకి ఏ విషయంలో రక్షణ కావాలని ఆశపడతా ఉన్నా, ఏ సమస్య నుంచి రక్షణ కావాలని ఆశపడతా ఉన్నా, ఏ ఇబ్బందిలోంచి మనం రక్షించబడాలని ప్రయత్నము చేస్తూ ఉన్నామో ఆ విషయంలో నుంచి, ఆ పరిస్థితిలోంచి ఆయన నిన్ను నన్ను రక్షించటానికి ఆయన శక్తివంతుడు. ఆయన మాట యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట యందు మనము నమ్మకం ఉంచినప్పుడు, ఆయన వాక్యము నమ్మదగినది అని నీవు నేను విశ్వసించినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోంచి ఆయన రక్షించగలడు అంటే, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా రక్షించగలడు. ఆయన నీతో ఎలాంటి పరిస్థితుల్లోకైనా రాగలడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లోకి ఆయన రాగలడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఆ పరిస్థితుల్లోనికి వచ్చి మనల్ని రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. చాలా సందర్భాలలో ఈ లోకంలో శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, అనేక పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన స్నేహితుల సహాయాన్ని అడుగుతూ ఉంటాం, మన బంధువుల సహాయాన్ని అడుగుతూ ఉంటాం, మనకి తెలిసిన వారి సహాయాన్ని అడుగుతూ ఉంటాం. వాళ్ళు చాలా సందర్భాల్లో నాకంత స్తోమత లేదు, నాకంత శక్తి లేదు అని అనొచ్చు. ఎందుకంటే వారు కూడా మనలా శరీర స్వభావము కలిగినటువంటి వ్యక్తులే. నాకు శక్తి సరిపోదు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన శక్తివంతుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన శక్తివంతుడు. ఆయన విడిపించడానికి సామర్థ్యుడు. ఆయన మనకి సహాయము చేయటానికి సరిపోయినటువంటి వాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనము విశ్వాసం తెచ్చుకుని, ఈ మాటలను బట్టి నిరీక్షణ తెచ్చుకుని, మనం ఏమాత్రము కృంగిపోకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన శక్తి మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన మిమ్మును రక్షించును. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి ఆయన శక్తిని జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఈ మాట యందు నమ్మకం ఉంచినట్లయితే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన ఎందుకు రక్షిస్తాడు అంటే ఆయన శక్తివంతుడు. ఆయన వంటి శక్తి కలిగిన వారు ఇంకెవ్వరూ లేరు. ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఆ శక్తి చేత ఆ శక్తిమంతుడు నీవు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.